హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు మా ఇంటి వెనకాల కొర్రీలో పట్టిన చేపలండి. చాలా బాగుంటాయి కొర్రీలో చేపలు. చూడండి, 1 కేజీన్నర ఉంటాయి. వీటి అయితే ఇప్పుడు పులుసు పెట్టేసుకుందామండి. నేను ఎలా చేస్తానో చూడండి, వీడియో మొత్తం చూడండి. ఇదిగోండి, ఈ చేప ముక్కల కోసం నేను టమాటాలు 2 టమాటాలు కట్ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవైతే పేస్ట్ వేసేసుకుందామండి. ఈ 3 ఈ టమాటాలు కలిపి పేస్ట్ వేసేసుకుంటాను. చింతపండు కూడా కడిగి నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇదిగోండి, పులుసు కోసం బాండీ పెట్టుకున్నాను. ఈ నూనె అయితే ఆవ నూనె అండి. చూడండి, ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె వేస్తే చేపల కూర చాలా బాగుంటుందండి. చేపల పులుసు కొంచెం శనగ నూనె వేసుకుందాము. ఇంకా శనగ నూనె కొంచెం వేస్తున్నానండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అప్పుడే నీచు వాసన అనేది ఉండదు. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు ఇలాగైతే పేస్ట్ అయిపోయినాయండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే పేస్ట్ వేసేసుకుందాము. టమాటాను, చిన్నులపాయలు, అల్లం, కొబ్బరి వేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. సారీ అండి, ఏంటో ఈరోజు మాట తడబడుతుంది నాకు, ప్లీజ్ అండి ఎక్స్క్యూజ్ చేయండి. టమాటా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా. చూడండి, ఆవ నూనెతో ఎప్పుడన్నా మీరు చేశారండి చేపల పులుసు? ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అచ్చంగా అదే కాదు, కొంచెం మనం శనగ నూనె కూడా వేసుకోవాలి. ఆవ నూనెతో పాటు కొంచెం శనగ నూనె వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. పేస్టు అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, టమోటా పేస్ట్కి వేసాం కదా, ఇదైతే ఫ్రై అవ్వాలి మంచిగా. ఇదిగోండి, పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవైతే వేసేసుకుందాం. సరిపోయినంత వేసేసుకుందాం. సాలిపోతే తర్వాత పులుసు పోసుకుంటాం కదండి, అప్పుడైతే చూసుకోవచ్చు. ఇదైతే మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. సరిపోయినంత చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ పడతాయండి, ఇంకొంచెం పోసుకుందాం. పులుసు పోసేసుకున్నానండి. సరిపడా ఉప్పు, కారం చూసాను నేను, సరిపోయింది. మీకు సాల్పోతే వేసుకోండి. ఇదిగోండి, ఇది కొంచెం మెంతిపొడి అండి. కొంచెం అంటే కొంచెం మెంతిపొడి వేసేసుకుందాం. కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. పులుసు కదా, చింతపండు కదా, మెంతిపొడి వేస్తే చాలా బాగుంటుంది. పులుసు తెరులుతుంది కదండి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసేసానండి మొత్తం చేప ముక్కలు. చూడండి, మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు ఉడుకుతాయి బాగా, ముక్కలు బాగా మంచిగా ఉడుకుతాయి. పులుసు ఉడుకుతుంది కదండి, ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. పులుసులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో వేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు కొంచెం అయితే వేస్తున్నాను. ఇటు బాగా మంచిగా వాసనల్లా, కొత్తిమీర వాసనల్లో పులుసు పడుతుందండి బాగా మంచిగా. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. యమ్మీగా, టేస్టీగా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. మా ఊరి కోరి చేప పులుసు, ఆంధ్ర స్టైల్ కోరి చేప పులుసు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. గంటె పెడితే చిదిరైపోతుంది, అందుకే గంటె పెట్టి చూపించట్లేదండి నేను. వీడియో నచ్చిందండి? మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.